అమెరికా డ్రీమ్స్ కు డోర్స్ క్లోజ్ అవుతున్నాయి. అమెరికా కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. అమెరికాలో ఒక్క అక్టోబర్లోనే భారీ సంఖ్యలో ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు వివిధ కంపెనీలు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత 20 ఏళ్లలో ఒక నెలలో ఇంత భారీ మొత్తంలో ఉద్యోగాల కోత విధించడం ఇదే మొదటిసారి కావడం ఇక్కడ గమనార్హం. అమెరికాలో కేవలం ఒక్క అక్టోబర్ నెలలోనే టాప్ కంపెనీలు ఏకంగా 1,53,074 మందికి ఉద్వాసన పలికాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ లే ఆఫ్స్ 175% ఎక్కువ. ఈ ఏడాది సెప్టెంబర్తో పోల్చినా కూడా అక్టోబర్లో ఉద్యోగాల్లో కోతలు 183% అధికంగా ఉన్నాయి. గ్లోబల్ అవుట్ ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ కోచింగ్ సంస్థ ఛాలెంజర్ గ్రాండ్ క్రిస్మస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అక్టోబర్లో ఈసారి ఉద్యోగాల కోతలు ఆ నెల సాధారణ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. కరోనా సంక్షోభ సమయంలో చేపట్టిన నియామకాల ఫలితంగా కొన్ని సంస్థలు ఇప్పుడు దిద్దుబాటు చర్యలను కూడా తీసుకుంటూ ఉన్నాయి. ఏఐ వినియోగం పెరుగుతున్న తరుణంలో ఈ లే ఆఫ్స్ చోటు చేసుకోవడం ఇక్కడ గమనార్హం. కన్స్యూమర్ కార్పొరేట్ నిధుల ఖర్చు కూడా తగ్గింది. కొత్త నియామకాలు కూడా నిలిచిపోయాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త జాబ్స్ దొరకడం కష్టంగా మారింది అని సంస్థ ప్రతినిధులు కూడా పేర్కొన్నారు. జనవరి నుంచి అక్టోబర్ వరకు అమెరికా సంస్థలు మొత్తం దాదాపు 1,10,00,000 మందిని తొలగించాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే లే ఆఫ్స్ 64% మేర పెరిగాయి. 2020 తరువాత ఈ స్థాయిలో లే ఆఫ్స్ చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. మరిన్ని లే ఆఫ్స్ కు సిద్ధమవుతున్నట్టు ఇప్పటికే అనేక సంస్థలు ప్రకటించాయి కూడా. కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గుతున్న తరుణంలోనే లే ఆఫ్స్ పెరగడం ఆందోళన కలిగించే అంశమని కూడా నిపుణులు అంటూ ఉన్నారు. మనుషుల అంచనా కంటే వేగంగా ఏఐ టెక్నాలజీ డెవలప్ అవుతోందని ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల పేర్కొంది. ఇటీవల అమెజాన్ 14,000 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇది కంపెనీ వర్క్ ఫోర్స్ లో 4%. యునైటెడ్ పార్సెల్ సర్వీస్ 48,000 ఉద్యోగాల్లో కోత విధించింది. ఇంటెల్ 20,000, మైక్రోసాఫ్ట్ 6,000, సేల్స్ ఫోర్స్ 4,000, మెటా ఏఐ డివిజన్ లో 600, అప్లైడ్ మెటీరియల్స్ 1,400, చెగ్ 388, రివియన్ 600 చొప్పున ఉద్యోగాల్లో కోత విధించాయి. ఇవే కాకుండా ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు స్టార్బక్స్, డెల్టా ఎయిర్లైన్స్, కార్మాక్స్, మోల్సన్ కూడ్స్ బెవరేజ్, పారామౌంట్, స్కైడాన్స్, గూగుల్, పేకామ్, స్మార్ట్ షీట్, హ్యాండ్ షేక్ వంటి కంపెనీలు కూడా ఉద్యోగాల్లో కోత విధించాయి.